కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు, లోక్సభ ప్రతిపక్ష నేత డైనమిక్ లీడర్ రాహుల్ గాంధీ గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ దేశంలో యువత పట్ల, విద్యార్థుల పట్ల భారతీయ జనతా పార్టీ ప్రవర్తిస్తున్నటువంటి తీరుకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా యువతే భారతదేశానికి భవిష్యత్తు. మీలోని ప్రతి ఒక్కరిలోనూ అసాధారణమైన సామర్థ్యం ఉంది. మీరు ఎదిగితేనే దేశం ఎదుగుతుంది. కాబట్టి ఈ దేశం మీకు అండగా ఉండాలి. ఇది రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన, కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజీ. మరి ఈనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే విద్యార్థుల విషయంలో చాలా ఘోరంగా మారిపోయినాయి. మధ్యతరగతి ప్రజలకు, పేద ప్రజలకు, వారి యొక్క పిల్లలకు చదవాలి, ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అనేటువంటి కలలతో తల్లిదండ్రులు తమ పిల్లలను కూడా ఆ స్థాయికి తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో తమ వద్ద డబ్బు లేకపోయినా, ఆ యొక్క సౌకర్యం లేకపోయినా ఇంట్లో ఉండేటువంటి నగలను తాకట్టు పెట్టి, ఆస్తులను తాకట్టు పెట్టి, ఆస్తులను అమ్మి వడ్డీకి అప్పు చేసి మరి పిల్లలు చదివిస్తా ఉన్నారు. ఉదాహరణకు డాక్టర్ అవ్వాలంటే నీట్ ఎగ్జామ్ రాయాలి. నీట్ ఎగ్జామ్లో మంచి మార్కులు సాధిస్తేనే ఫ్రీ సీట్ వస్తుంది. మరి ఈ యొక్క నీట్ ఎగ్జామ్ రాయడం కోసం కోచింగ్ తీసుకోవాలి. కోచింగ్ కోసం విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు లాంటి మహానగరాలకు పంపించి చదివించాలి. అక్కడ హాస్టల్లో ఉండడానికి డబ్బులు కట్టాలి, పుస్తకాల కోసం డబ్బులు కట్టాలి, కోచింగ్ కోసం డబ్బులు కట్టాలి. మరి ఇంత కష్టపడి చదివిస్తూ ఉంటే తల్లిదండ్రులు, ఆ పిల్లలు కూడా తల్లిదండ్రుల యొక్క కోరికను నెరవేర్చాలి, కళను తమ యొక్క కళలను నెరవేరుస్తూ తల్లిదండ్రుల కళలను కూడా నెరవేర్చాలి అనేటువంటి ఉద్దేశంతో కష్టపడి నీట్ పరీక్ష రాస్తే ఈ దేశానికి మహమ్మారిలాగా పట్టినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వ్యవస్థ నీట్ పరీక్ష రద్దు అని చెప్పి చెప్తారు. ఎందుకయ్యా రద్దు చేస్తారంటే పేపర్ లీక్ అని సింపుల్ గా చెప్తాను. చాలా మంది విద్యార్థులు ఆల్రెడీ నీట్ రాసినటువంటి ఎగ్జామ్ లో మాకు మంచి మార్కులు వస్తాయి, మాకు ఫ్రీ సీట్ వచ్చేస్తుంది, మేము డాక్టర్లు అయిపోతామని చెప్పి కలలు కంటే మీరు నీట్ పరీక్ష రద్దు చేస్తే మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే మళ్ళీ సేమ్
ఒక నెల లోపల ఎగ్జామ్ పెడితే ఒక నెలలో చదివి మళ్ళీ ప్రిపేర్ అయ్యి రాయాలంటే ఎంత పిల్లల మీద ఎంత స్ట్రెస్ పడుతుంది, ఎంత వాళ్ళ మీద బలవంతంగా మీరు చేస్తున్నారు, ఎంత ఇబ్బంది గురవుతున్నారు విద్యార్థులు. ఇందులో భాగంగా ఒక అమ్మాయి, స్నేహ అనే అమ్మాయి, ఆల్రెడీ రాసినటువంటి నీట్ పరీక్షలో నాకు మంచి మార్కులు వస్తాయి, నాకు డాక్టర్ సీట్ వస్తుందని చెప్పి ఎంతో ఆశగా ఉన్న అమ్మాయి మళ్ళీ ఎగ్జామ్ పెడుతున్నాము, పేపర్ లీక్ అయిపోయిందని చెప్పి తెలిసి ఆ అమ్మాయి మళ్ళీ నేను పరీక్ష సరిగా రాయగలను లేదు అని చెప్పి ఆత్మహత్య చేసుకుంది, చనిపోయింది. చనిపోతూ ఒక లెటర్ రాసింది వాళ్ళ తల్లిదండ్రులకి. ఆ లెటర్ నేను చదివి వినిపిస్తానండి. అమ్మా నాన్న, మీ అమ్మాయి బాగా చదివి డాక్టర్ అవుతుందని మీరు నమ్మారు, కానీ మళ్ళీ నీట్ పరీక్ష రాసే ధైర్యం నాలో లేదు. మొదటి పరీక్షలో నాకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉండేది, కానీ మళ్ళీ పరీక్ష రాస్తే కూడా అలాగే జరుగుతుందనే నమ్మకం లేదు. క్షమించండి అమ్మా నాన్న, మీరు నాపై పెట్టుకున్న ఆశలన్నింటినీ నేను నిలబెట్టలేకపోతున్నాను అని ఈ అమ్మాయి ఉత్తరం రాసి మరీ చనిపోయింది. ఆ తల్లిదండ్రుల మీద ఎంత భారం పడి ఉంటుంది, వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు. ఈ విధంగా ఈ ఒక్క అమ్మాయి కాదు, దాదాపు 8 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సిగ్గులేని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ యొక్క నీట్ పరీక్ష రద్దుకు, విద్యార్థుల యొక్క ఆత్మహత్య బలిదానాలకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండా చిన్న చాపలను ఎరగా వేసి వీళ్ళే ఈ పేపర్ లీక్ చేశారని చెప్పి వాళ్ళని ముందర పెట్టి ఈ పెద్ద త్రిమింగళాలు తప్పించుకుంటున్నాయంటే భారతదేశ వ్యవస్థ ఎక్కడ పోతా ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. భారతదేశంలో విద్యా వ్యవస్థ, యువత పరిస్థితి ఏ విధంగా తయారైందంటే, ఉదాహరణకు 3,000 మంది విద్యార్థులు మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఆ 3,000 మంది విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యి కష్టపడి చదివితే మన దేశంలో ఆ 3,000 మంది విద్యార్థుల్లో కేవలం ఒక్కరికి మాత్రమే ఐఏఎస్ ఉద్యోగం వస్తుంది. కేవలం 30 మందికి మాత్రమే ఐఐటిలో అవకాశం వస్తుంది. ఇదే 3,000 మందిలో 180 మంది మాత్రమే డాక్టర్లు అవ్వగలుగుతున్నారు. మిగతా యువత అంతా కూడా ఖాళీగా ఉండే పరిస్థితి. 3,000 మందికే ఇంత తక్కువ మందికి అవకాశం కలిగితే లక్షల్లో కోట్లల్లో ఉండేటువంటి యువత పరిస్థితి ఏంది? ఒకసారి యువత, విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, ప్రజలు ఆలోచించాలి. ఇంకొక విషయం తెలియజేస్తున్నాం. నీట్ కోసం కుటుంబాలు చేస్తున్న ఖర్చు అంటే నీట్ పరీక్ష, కోచింగ్, హాస్టల్, వాళ్ళు తినడానికి ఫుడ్, బుక్స్, ఎగ్జామ్ ఫీజు, ఇవన్నీ కూడా మనం ఖర్చు పెట్టేటువంటి డబ్బు ఎంతో తెలుసా? 1,32,00,00,000 ఈ యొక్క బడ్జెట్ దాదాపు కేంద్ర ప్రభుత్వ విద్యా బడ్జెట్తో సమానం. మన కేంద్రం విద్యా బడ్జెట్ 1,04,00,00,000. ఈ దేశంలో 5 పోటీ పరీక్షల కోసం కుటుంబాలు చేసే ఖర్చు కేంద్ర ప్రభుత్వం విద్యా బడ్జెట్ కంటే 3 రెట్లు ఎక్కువ. ఉదాహరణకు ఎస్ఎస్సి ఎగ్జామ్ కోసం 20 లక్షల కోట్లు, యూపీఎస్సీ ఎగ్జామ్స్ కోసం 25 లక్షల కోట్లు, ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కోసం 36 లక్షల కోట్లు, జేఈఈ కోసం 1.3 lakh crore, నీట్ కోసం
1,32,00,000 ఈ 5 పోటీ పరీక్షలకు ఖర్చు పెట్టేటువంటి యొక్క ఖర్చు కేంద్ర ప్రభుత్వంలో ఎడ్యుకేషన్, హెల్త్, లేబర్, సైన్స్, ఉమెన్ అండ్ చైల్డ్ ఈ 5 శాఖలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తుంది. ఇంతటి బడ్జెట్ని ఈ 5 రూపంలో ఉండేటువంటి పోటీ పరీక్షల ద్వారా ప్రభుత్వం ప్రజల నుంచి లాగుతా ఉంది. భారత విద్యా వ్యవస్థ దోపిడీ యంత్రాంగం మారిపోయింది. ప్రైవేట్ స్కూల్స్ తీసుకుంటే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ చదివే స్టూడెంట్ ఫీజు ఈరోజు ఎంత? 30,000, 40,000, 50,000, 1,00,000, 2,00,000, 3,00,000. మళ్ళీ పుస్తకాలకు వేరు ఫీజు, యూనిఫామ్కి వేరే ఫీజు. ఒక మధ్య తరగతి సాధారణ కుటుంబం, పేద కుటుంబాలు తమ పిల్లలు చదివించుకోవాలంటే చదివించుకోలేనటువంటి పరిస్థితి. విద్యారంగం చాలా కాస్ట్లీగా మారిపోయింది. ఆ రేట్లు చూస్తూ ఉంటే భయం అవుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించుకోవాలి అనేటువంటి కోరికకు దూరం అవుతా ఉన్నారు. ఇంత ఫీజులు తీసుకుంటున్నా, ఇంత దోపిడీ ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తూ ఉన్న ప్రభుత్వం చూస్తూ నిమ్మకు నీరెక్కినట్టుగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉన్నాం. ఇది మారాలి, ఖచ్చితంగా ఈ వ్యవస్థ మారాలి. అదేవిధంగా ఉదాహరణకు 1000 మంది విద్యార్థుల్లో ప్రస్తుతం భారతదేశంలో యువత పరిస్థితి ఎలా ఉందంటే 1000 మంది విద్యార్థులలో కేవలం 12 మందికి మాత్రమే స్థిరమైన ఉద్యోగాలు లభిస్తున్నాయి. 1000 మంది విద్యార్థులు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే వాళ్ళలో కేవలం 12 మందికి మాత్రమే స్థిరమైన ఉద్యోగాలు వస్తున్నాయి. 691 మందికి అస్థిరమైన, భద్రత లేని ఉపాధిపై ఆధారపడుతూ ఉన్నారు. 297 మంది విద్యార్థులు నిరుద్యోగుల్లాగానే మిగిలిపోతా ఉన్నారు. ఇది మన భారతదేశంలో యువత ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. మన పిల్లల కలలకు అండగా నిలిచే విద్యా వ్యవస్థను నిర్మిద్దాం. కాంగ్రెస్ పార్టీ దీనికోసం పోరాడుతుంది. రాహుల్ గాంధీ గారు దీనికోసం పోరాడుతున్నారు. రాబోయే రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా 28 పట్టణాల్లో, మహానగరాల్లో కాంగ్రెస్ పార్టీ ఆందోళన మొదలుపెట్టబోతా ఉంది. ఈ నెల చివరిలో ఢిల్లీ నుండి ఒక మహా పోరాటం దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేయబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఒకటే, కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఒకటే. ప్రతి ఒక్క విద్యార్థి పెద్ద కలలు కనడానికి ప్రోత్సహించాలి. ఆ కళలను సహకారం చేసుకునే అవకాశాన్ని కల్పించాలి. మరి విద్య అనేది ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ. దీనికోసం కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పట్ల, యువతకు అండగా నిలబడి పోరాడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ యువత పట్ల కానీ, విద్యార్థుల పట్ల కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేదు. ఈ భారతదేశ నిర్మాణం కోసం, భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం విద్యార్థుల యొక్క పాత్ర, యువకుల యొక్క పాత్ర చాలా ముఖ్యం. యువత లేని దేశంగా మనం ఊహించుకోలేం. యువతనే ఈ దేశానికి
వెన్నెముక అని చెప్పి కాంగ్రెస్ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా యువతకు జరిగేటువంటి అన్యాయాల పట్ల, విద్యార్థులకు జరిగేటువంటి అన్యాయాల పట్ల డిమాండ్ చేస్తా ఉంది. వెంటనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. కేంద్ర ప్రభుత్వం దీనికి బాధ్యత తీసుకోవాలి. మీరు అధికారంలో వచ్చినప్పటి నుండి దాదాపు 80 సార్లు పేపర్ లీకులు జరిగినాయి కేవలం 12 సంవత్సరాలలోనే. మీరు ఇంకా తల ఎత్తుకొని తిరుగుతున్నారంటే అది మీ విఘ్నతకే వదిలేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో నీట్ పరీక్ష కానీ, యూపీఎస్సీ పరీక్షలు కానీ, ఏ పరీక్ష, పోటీ పరీక్ష అయినా కూడా లీకులు జరగకుండా చాలా భద్రంగా, విద్యార్థుల జీవితాలతో ఆడుకోకుండా, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో నీతి నిజాయితీగా క్వశ్చన్ పేపర్లో అమ్ముకోకుండా, దొడ్డిదారులో క్వశ్చన్ పేపర్లు లీక్ కాకుండా, భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి లీడర్ల యొక్క బిడ్డల కోసం పేపర్లు లీక్ చేయకుండా న్యాయబద్ధంగా పరీక్షలు జరపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నమస్తే.